దేహమే ఇచ్చేస్తాం. నగరంలో పెరుగుతున్న డెడ్ బాడీ డొనేషన్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిజ జీవితంలో ప్రేమికులు, తెరపై కూడా ప్రేమికులుగా నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆడియన్స్కు థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ ఇలాంటి సీన్స్ చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి అద్భుతమే జరగబోతోంది. 2018లో గీత గోవిందం వచ్చింది. అంతకు ముందు నుంచి విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారు. అంటే 6 ఏళ్లుగా వీరిద్దరి లవ్ స్టోరీ కంటిన్యూ అవుతోంది. ఆ నెక్స్ట్ ఇయర్ డియర్ కామ్రేడ్ మూవీ చేశారు. 5 ఏళ్లుగా విజయ్, రష్మిక కలిసి నటించలేదు. రష్మిక ఈలోపు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యానిమల్, పుష్ప సిరీస్ మూవీస్ రష్మికను పాన్ ఇండియా సూపర్ స్టార్ ను చేశాయి. కొన్నేళ్లుగా విజయ్ ఫామ్ లో లేడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, తెలుగు ఫిల్మ్స్ ఏది వర్కౌట్ కావడం లేదు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు విజయ్. గతంలో నానికి జెర్సీ లాంటి మూవీ ఇచ్చిన డైరెక్టర్ ఈయన. వచ్చే మార్చిలో మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ తరువాత రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. పుష్ప 2 బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రౌడీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో మూవీ తెరకెక్కనుంది. పైగా తన కెరీర్ ను కూడా మలుపు తిప్పుతుందని ఆశపడుతున్నాడు. 18వ శతాబ్దానికి చెందిన కథతో చిత్రం తెరకెక్కనుందని సమాచారం. వచ్చే సంక్రాంతి నుంచి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. తన కెరీర్ ను మలుపు తిప్పే చిత్రం కావడంతోనే గర్ల్ ఫ్రెండ్ రష్మిక డేట్స్ అడిగాడు విజయ్. సంక్రాంతి నుంచి హైదరాబాద్ లో ప్రారంభమయ్యే షెడ్యూల్లోనే విజయ్, రష్మిక కలిసి నటించబోతున్నారు. ఆ తరువాత రాయలసీమలో పలు కీలకమైన ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించబోతున్నారు.